హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు ఆగ్రా నుంచి న్యూఢిల్లీకి అయితే కనుక నియోగో బస్సులో అయితే కనుక వెళ్ళబోతున్నాం అనమాట. మేము ఎక్కిన బస్సు అయితే ఇదే అనమాట, ఆగ్రా టు ఢిల్లీ. ఇదైతే సైడ్ వ్యూ అనమాట. చాలా క్లాస్గా ఉంది బస్సు. నియోగో బస్ అయితే బుక్ చేసుకోవడానికి అయితే కనుక మనకి రెడ్ బస్ కానీ, పేటిఎం కానీ, అభి బస్ కానీ, లేదంటే మేక్ మై ట్రిప్ కానీ ఇంకో వెబ్సైట్ అయితే కనుక మనకైతే అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఈ బస్సును అయితే కనుక 2022లో అయితే స్టార్ట్ చేశారనమాట. ఇదైతే పూర్తిగా ఎలక్ట్రికల్ వెహికల్. దీని కంపెనీ నేమ్ వచ్చేసి అనమాట గ్రీన్ సెల్ మొబైలిటీ అనమాట. ఈ బస్సులో ఫీచర్స్ అయితే కనుక ప్యాసింజర్ సీట్ కంఫర్టబుల్ మరియు ప్యాసింజర్ లెగ్ స్పేస్ కంఫర్టబుల్. అండ్ ఇక్కడ అయితే మనకి ఛార్జింగ్ పాయింట్ అయితే ఇచ్చారన్నమాట. నేనైతే ఛార్జింగ్ అయితే పెట్టేశాను. అండ్ ఏసీ సిస్టమ్ మన పైన ఉంటుందన్నమాట. ఏ సీట్ పైన ఆ సీట్ అయితే మొత్తం ఇదైతే కనుక ఉంటుందన్నమాట. ప్యాసింజర్స్ అయితే తమతో ఏదైనా చిన్న చిన్న సామాగ్రి తెచ్చుకుంటే కనుక ఇవి పెట్టుకోవడానికి అయితే ఇక్కడైతే వీలుగా ఉంది. నేనైతే కనుక నా పవర్ బ్యాంక్ మరియు స్నాక్స్ అయితే పెట్టుకున్నాను. మరియు ఇందులో అయితే వాటర్ బాటిల్స్ అయితే పెట్టుకోవచ్చు. మరియు ప్రతి సీటు పైన అయితే ఎమర్జెన్సీ బటన్స్ అయితే ఇచ్చారనమాట. ఏదైనా ప్రమాదం సంభవిస్తే కనుక ఆ బటన్స్ యూజ్ చేసుకోవడానికి. అయితే కనుక విండో సీట్ వరకు కటన్స్ అయితే ఇచ్చారనమాట డోర్ క్లోజ్ చేసుకోవడానికి. బట్ ఏంటంటే బయట లొకేషన్స్ అవన్నీ కూడా చూసుకోవడానికి అయితే కనుక నేనైతే కటన్స్ అయితే సైడ్కి పెట్టాను. బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది స్టార్ట్ అయిపోయి. బస్సులో సీట్లు అయితే కనుక మనకి చాలా అంటే చాలా క్లీన్గా ఉన్నాయి. ప్యాసింజర్స్ యొక్క సామాగ్రి పెట్టుకోవడానికి అయితే కనుక ఇక్కడ చిన్న బ్యాగ్స్ అయితే పెట్టుకోవడానికి అవైలబిలిటీగా ఉందన్నమాట. పెద్ద బ్యాగ్స్ అయితే కనుక బస్సు సైడ్ డోర్లో అయితే పెట్టుకోవడానికి అయితే వీలుంటుందన్నమాట. మనమైతే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోకి అయితే వచ్చేసాము అన్నమాట. దారిలో అయితే కనుక ఇక్కడ మనకి ఇదైతే వచ్చిందనమాట టోల్ గేట్. ఇదైతే కనుక ఢిల్లీలో కాశ్మీరీ గేట్ అయితే బుక్ చేసామన్నమాట. మనమైతే ఇప్పుడు ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నాం. ఇప్పుడే బస్సు అయితే మనం అయితే దిగేసాం అనమాట. లగేజ్ అయితే దీంట్లో పెట్టుకున్నాం, లగేజ్ తీసుకున్నాం అనమాట.